హలో ఆల్. ఈరోజు అన్ఫర్గెటబుల్ లవ్ ఎపిసోడ్ 3లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఎపిసోడ్ 3 ఓపెనింగ్ సీన్లో హీరోయిన్ చెప్పిన బర్త్డే డేట్ అదంతా గుర్తుపెట్టుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ట్రై చేసి ఫైనల్గా లాక్ అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. తర్వాత వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసరికి హీరోయిన్ బాగానే ఉండడంతో, నువ్వు బాగానే ఉన్నావా, అయితే బ్రాస్లెట్ ఏదో టెంపరేచర్ చాలా హై చూపించింది, నేను వెళ్ళి ఇదేంటో ప్రాబ్లం చూస్తాను అని అంటాడు. హీరోయిన్ ఏదో చెప్తుండగానే అంతలోనే హీరో ప్రూఫ్ కోసమని తన ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేస్తాడు. నేనేం చేయలేదు, ఇదే దానికి ప్రూఫ్ అన్నట్టు తను రికార్డ్ చేసి హీరోయిన్ ఏదో చెప్దామనుకుంటే అది వినకుండానే డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్ చెప్పాలనుకుంది ఆ డోర్ బ్రోక్ అయిపోయింది, దాన్ని ముయ్యొద్దు అని. తర్వాత హీరో హాల్లోకి వెళ్ళి కూర్చొని 2 ఫోన్స్లో ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఉంటాడు. హీరోయిన్ ఏమో లోపల నుంచి, ఇప్పుడు డోర్ తీయకపోతే నేను ట్రెస్ పాసింగ్కి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, డోర్ తీ, నీకు వినిపించట్లేదా అని అరుస్తూ ఉంటుంది. తర్వాత ఆ డోర్ హ్యాండిల్ కూడా తన చేతికి వస్తుంది డోర్ తీయడానికి ట్రై చేస్తుంటే. హీరో ఏమో బ్రాస్లెట్ టెక్నికల్ టీమ్తో మాట్లాడుతుంటాడు, నెక్స్ట్ మండేకి నాకు రిపోర్ట్ కావాలి అని. తర్వాత హీరోయిన్ కష్టపడి తనంతా తానే డోర్ తీసుకొని బయటకు వచ్చి, నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వను అని వచ్చి నేను చంపేస్తాను అనుకుంటూ తర్వాత కళ్ళు తిరిగి హీరో పైన పడిపోతుంది. తర్వాత హీరోయిన్ టెంపరేచర్ చూసి, తర్వాత ఇల్లంతా చూసి ఎంత మెస్సీగా ఉంది, ఇట్లుంటే బ్యాక్టీరియా రాదా, ఇంకా నువ్వు డాక్టర్వి కదా అని ఆ ఇల్లంతా క్లీన్గా చేస్తాడు. శోభ తనకన్నా నీట్గా ఉంటాడు అని అనుకొని తను ఎలా అసలు డాక్టర్ అయిందో ఏమో, నా ఫ్యామిలీకి క్వాలిఫై ఎలా అవుతుందో అని అనుకుంటాడు. తర్వాత హీరో బెడ్ మీద ఉన్న స్నాక్ తీయబోతుంటే హీరోయిన్ అది స్నాక్ అనుకొని తినాలనుకుంటుంది నిద్రలోనే. తర్వాత హీరో తనని వదిలించుకొని ఈ ప్లేస్ ఈ గర్ల్ రెండు నార్మల్ కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ డ్రీమ్లో నుంచి లేచా అనుకొని తర్వాత తన పక్కన ఉన్న షబో హెడ్ని ఇలా అనుకుంటూ, నాకు హస్బెండ్ కూడా ఉన్నాడా, ఇప్పుడు నా హస్బెండ్ హెడ్ ఏంటి ఇంత స్మాల్గా ఉంది అని లేచి చూసేసరికి అక్కడ ఉన్నది షబో. అప్పుడే హీరో కూడా రావడంతో, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే, షబో నేను నైట్ అంతా నిన్ను కేర్ తీసుకున్నాము, నువ్వు కొంచెం ఎక్కువ షబో ఇంకొంచెం ఎక్కువసేపు పడుకుంటాడు, నువ్వు ఫస్ట్ రా అని అంటాడు. హీరోయిన్ వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉండడంతో, ఇది నా అపార్ట్మెంటేనా, ఓ మై గాడ్ అని షాక్ అయ్యి తన అపార్ట్మెంట్ మొత్తం చూసుకుంటుంది. హీరో తనకి తినమని బ్రేక్ఫాస్ట్ పెడతాడు. నన్ను నువ్వేం చేశాను అపార్ట్మెంట్ కంటే, ఫస్ట్ తిని మెడిసిన్ వేసుకో అని అంటాడు. అసలు చెప్పు లాస్ట్ నైట్ ఏమైంది, అసలు నువ్వు నా అపార్ట్మెంట్లో ఎందుకున్నావు అని అంటే, లాస్ట్ నైట్ అని హీరో అసలు ఏం జరిగిందో అదంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఇల్లంతా క్లీన్ చేసింది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తిను అని ఇస్తుంటే అప్పుడు హీరోయిన్, నాకు గుర్తొచ్చింది లాస్ట్ నైట్ నేను బాత్రూంలో ఉంటే నేను బాత్ చేశాను, దాని తర్వాత అని తను కూడా జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది, నువ్వు అప్పుడు వచ్చావు అదంతా అని. తర్వాత జరిగింది గుర్తు తెచ్చుకొని తనకు తాను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి, నేను కంట్రోల్ చేసుకుంటే ఏం కంట్రోల్ చేయాలి అని అడుగుతాడు హీరోయిని. ఆకలి అంటుంది. అసలు నా అపార్ట్మెంట్కి ఎలా వచ్చావు నువ్వు, నేను నీకు డోర్ ఓపెన్ చేశానంటే, లేదు నేనే చేసుకున్నానంటే, 0607 నీ బర్త్డే అంటే నీకు అదెలా తెలుసు అంటే, నువ్వు షాబోకి చెప్పావు కదా నీ బర్త్డే జూన్లో అని, అండ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఆర్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందని, అండ్ మోస్ట్ నర్వస్ టైం మ్యాథ్స్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని, సో అది June 7th or 8th ఉంటుంది, మ్యాథ్స్ ఫస్ట్ రోజు కాబట్టి దాన్ని బట్టి నేను డీకోడ్ చేశాను అని అంటాడు. ఇదంతా నీకు గుర్తుందంటే, నువ్వు చెప్పిన ఎవ్రీ వర్డ్ నాకు గుర్తుంది అని అంటాడు. నువ్వు నా టార్గెట్ పార్ట్నర్వి, సో నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెప్తున్నావో అన్నీ నేను అబ్జర్వ్ చేస్తాను అని అంటాడు. తర్వాత హీరోయిన్, నువ్వు నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేసావా అని అంటే, హీరో అని అంటాడు. నువ్వు చూడకూడదు ఏమైనా చూసావా అంటే, నువ్వేమనుకుంటున్నావు అని అంటే, హీరోయిన్, నువ్వు ఏం మొత్తం అయితే చూడలేదు కదా అంటే, నువ్వు నా మెమరీ బ్యాక్ని తీసుకురావాలనుకుంటున్నావు, నిజం చెప్పు అంటే, నీ విజువల్ మెజర్మెంట్ ఆఫ్ హైట్ ఇంత, అప్పర్ బాడీ మెజర్మెంట్స్ ఇవి అని నా క్యాలిక్యులేషన్కి నీ వెయిట్ ప్రకారం నువ్వు 3.5 kgs ఎక్కువ ఉన్నావు, అండ్ నువ్వు రెజ్యూమ్లో కూడా తప్పు రాసావంటే మళ్ళీ చెప్పు అని హీరోయిన్ చాలా సీరియస్ అవుతుంది. తర్వాత హీరోయిన్, నేను బాగున్నానని అడగగానే షాబు లోపల నుంచి స్లేట్పై 6 అని రాసుకొని తీసుకొస్తాడు. హీరో అదే చెప్తాడు చూసి ఏం ఆలోచించకుండా. తర్వాత షాబుని చూసిన హీరోయిన్, సారీ నేను నీ బర్త్డే సెలబ్రేట్ చేయకపోయాను, నేను నీకు బర్త్డే విష్ ప్రామిస్ చేస్తాను, నీకేం కావాలి అని అడుగుతుంది. నీకు ఏం కావాలో చెప్పు నేను అది ఇస్తాను ఓకేనా అని అంటే, నీకేం గిఫ్ట్ కావాలి అంటే షాబు తన స్లేట్ మీద రాస్తాడు. ఎవ్రీథింగ్ ఏమైనా ఇస్తావంటే, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని అంటుంది. తర్వాత షాబు మామ్ అని రాస్తాడు. హీరోయిన్ అది చూసి, నాకు ఇంగ్లీష్ చాలా బాగొచ్చు మామ్, అదే కదా నువ్వు రాసింది అని అంటుంది. నీకు ఇంగ్లీష్ నేర్పాలి అని అనుకుంటున్నావా అని అంటుంది. కాదు అంటాడు షాబు. ఐ వాంట్ యూ టు బీ మామ్ అని రాస్తాడు. ఏంటి నేను నీ మామ్గా ఉండాలి అనుకుంటున్నావా అని హీరోయిన్ చాలా షాక్ అయ్యి, అదేలా అని హీరో సైడ్ చూస్తుంది. హీరో తనకు సంబంధం లేదన్నట్టు వాటర్ తను తాగుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ షాబుతో, ఇది జోక్ చేయాల్సిన మ్యాటర్ కాదు షాబు అని అంటుంది. సరే నో ప్రాబ్లం, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటుంది. తర్వాత హీరో, నీకు ఓకేనా అది నిజంగా అంటే, నిజంగా నేను చెప్పాను కదా నాకు షోరే, షాబు అడిగింది ఇస్తాను నేను, సో షాబు ఇప్పటి నుంచి నువ్వు నన్ను మామ్ అని పిలవాలి అని అంటుంది. అప్పుడు హీరో కూడా, షాబు నువ్వు మౌత్ ఓపెన్ చేసి మామ్ అని పిలువు అని అంటాడు.
కానీ షబో పిలవకపోయేసరికి సరే వదిలేసి నేను నీ మెడిసిన్ అక్కడ పెట్టాను, బ్రేక్ఫాస్ట్ తిను, మెడిసిన్ వేసుకొని నేను షబోని తీసుకెళ్తాను అని అంటే, ఒక 10 మినిట్స్ ఆగు, నన్ను వర్క్కి దింపవా అని అంటుంది. నువ్వు సిక్కున్నావు కదా, డే ఆఫ్ తీసుకో అంటే, లేదు నేను ఎలా డే ఆఫ్ తీసుకోగలను, నా లిటిల్ పేషెంట్స్ నా కోసం వస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా డే ఆఫ్ తీసుకొని ఉంటారు కంపెనీ నుంచి, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి నా డ్యూటీ ఇది అంటుంది హీరోయిన్. నా కోసం ఆగు అని వెళ్ళి రెడీ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో పడుకోవడానికి వచ్చేసరికి శోభ పక్కన పిల్లని పెట్టుకొని ఉంటాడు. ఏంటి నువ్వు ఇలానే పడుకుంటావా అని అంటే, ట్యాబ్లో నాకు మమ్మీ కావాలి అని అంటే, దెన్ నువ్వే నీ అంతలు నువ్వు అడగాలి అని అంటాడు హీరో. అని నీకు నోరు ఉంది కదా నువ్వే అడగాలి అని అంటే, శోభకి కోపం వచ్చి అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ విసిరైపోతుంటే హీరో, అందులో నా ఎక్స్పెరిమెంట్స్ నా రీసెర్చ్ ఇన్ని ఏళ్ళ నా కష్టం అంతుంది, వద్దు 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 ప్లీజ్ వద్దు అని అంటాడు. తర్వాత ల్యాప్టాప్ తీసి విసిరైపోతాడు శోభ. తర్వాత నా కంప్యూటర్తో నువ్వేం చేయాలనుకుంటున్నావు, అయినా ఈసారి నేను పాస్వర్డ్ మార్చాలి, నువ్వు ఎప్పటికీ గెస్ చేయలేవు అనేసరికి శోభ పాస్వర్డ్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ వాళ్ళ డాడీ సైడ్ తిప్పి చూపిస్తాడు. నువ్వు ఇది కూడా క్రాక్ చేసావా, నేను నమ్మలేకపోతున్నాను అని. ఇంకా హీరో ఏం చేయలేక, నువ్వు నా స్టడీలో హోల్ డే స్పెండ్ చేసావు, ఇంకా ఇలాంటివి చేసి ఉంటావు అని చెప్పి నా ల్యాప్టాప్ ఇచ్చేయని చెప్పి, ఇది డాడీకి ఇవ్వు అని చెప్పి మెల్లిగా ల్యాప్టాప్ తీసుకొని పక్కకు పెడతాడు. హీరోయిన్ రెడీ వాళ్ళ ఇంటి నుంచి కిందికి వచ్చేసరికి షబో అండ్ హీరో ఇద్దరు కింద తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని. తర్వాత మా డ్రెస్సెస్ స్టైల్ మార్చారు, షబో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంటుంది హీరోయిన్. హీరో అవును నిజమే అని అంటాడు. కాదండి కార్ ఎక్కండి, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను, ఇవాళ విన్నాను మీకు ఒకటే పేషెంట్ ఉన్నాడు ఇవాళ అంటే, మరి అదర్ పేషెంట్స్ అంటే, నేను ఆల్రెడీ మీ డైరెక్టర్తో మాట్లాడాను, మీకు హింట్ ఇస్తున్నాను, మీరు స్టిల్ షబోకి ఒక మెయిల్ ఓవై ఉన్నారు అని అంటాడు. షబో తను ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్ చేశాడు అని అంటే, హీరోయిన్ చాలా మిస్టీరియస్గా ఉంది ఇది, సో నేను దానికోసం చూస్తున్నాను అని అంటుంది. తర్వాత షబో హీరో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి మాట్లాడిన ఆ కన్వర్సేషన్ గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసింది. షబో హీరో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి హీరోయిన్ అండ్ హీరోని దగ్గర చేయడానికి ప్లాన్ చేస్తాడు. వాళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తే వాళ్ళిద్దరు భయపడి దగ్గర అవుతారని, ఇలా చాలా ప్లాన్సే చేస్తారు. అలానే శోభ వాళ్ళని ఎస్కేప్ రూమ్కి తీసుకెళ్తాడు. కానీ తను అనుకున్నట్టు వాళ్ళు ఏం జరగకుండా హీరో తన ఐక్యూతో అన్ని ఫాస్ట్గా సాల్వ్ చేసి హీరోయిన్ని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ కోసం గేమ్లో లైన్ నుంచి 10 మినిట్స్లో నువ్వు గేమ్ అయిపోగొట్టేసావు, అసలు నన్ను ఏం ఆనివ్వాలంటే, నీ ఐక్యూతో నువ్వు ఆడాలంటే ఈరోజు అంతా పడుతుంది అని శోభ ఇంకేమైనా చేయాలా అని అడుగుతాడు. తర్వాత శోభ హీరోయిన్ లోపల ఒక దయ్యంలో నడుస్తున్న వ్యక్తిని కొట్టడం చూస్తుంది. ఆ పర్సన్ బయటకు వచ్చి నన్ను చాలా టార్చర్ పెట్టారు వాళ్ళిద్దరు, ఎస్పెషల్లీ అమ్మాయి నన్ను చాలా కొట్టింది, నేను ఇంక జాబ్ చేయను అని అంటాడు ఆ పర్సన్. షబో కూడా అక్కడ ఉన్న సీసీటీవీలో జరిగిందంతా చూస్తాడు, ఇంకా తన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని. షబో హీరోయిన్ కలిసి పార్క్ వస్తాడు. తర్వాత తన నెక్స్ట్ ప్లాన్ గురించి షబో మెసేజ్ చేస్తాడు హీరో వాళ్ళ ఫ్రెండ్కి కార్లో ఉన్నప్పుడే. కార్ దిగాక హీరోయిన్ అండ్ షబో ముందుకు వచ్చి తను అక్కడ ఉన్న ప్లాన్స్ని అన్నీ చూపిస్తుంది. హీరో ఇది అన్నీ కూడా నీకు తెలుసా అంటే తెలుసు అంటుంది. తను వర్క్ ఏదో మ్యాటర్ గురించి మాట్లాడుతుంటే, ఇది పేరెంట్ చైల్డ్ టైం, ఈ టైంలో కూడా నువ్వు వర్క్ మాట్లాడతావు ఏంటి అని అంటుంది హీరోయిన్. తర్వాత షబో తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి చేతిలో ఉన్న బాల్ పడేస్తాడు. హీరోయిన్ నేను వెళ్ళి తీసుకొస్తానని తీసుకోవడానికి వెళ్తుంది. తర్వాత తను కోల్డ్ అని అంటుంటే హీరో ఏమో నీకు కోల్డ్ అవుతుందా, సరే నేను వెళ్ళి నీకోసం కార్లో ఉన్న కోట్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్తాడు. హీరో ఫ్రెండ్ అక్కడికి వచ్చి షబోకి సిగ్నల్ ఇవ్వగానే షబో అక్కడి నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వచ్చి చూసేసరికి షబో అక్కడ ఉన్నాడు. తర్వాత తను షబో అండ్ హీరో ఇద్దరి కోసం వెతుకుతుంటుంది. హీరో కూడా వస్తాడు అప్పుడు అక్కడికి. షబో ఇక్కడ అని అంటే, నేను నీకు ఇక్కడ చూడమని చెప్పాను కదా అంటే, నేను కోట్ తీసుకురావడానికి వెళ్ళానంటే, సరే ఇద్దరం కలిసి వెతుకుదాం పదా అంటే, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి షబోని వెతుకుతూ ఉంటారు. ఇంకోసారి షబో వచ్చి హీరో వాళ్ళ ఫ్రెండ్కి తన హెడ్ చూపిస్తుంటే, ఏమైందో నీ హ్యాట్ లాస్ అయ్యావంటే, అవును అంటే, నేను నీకు ఇంకోటి కొంటాలే, సరే మన ప్లాన్ సక్సెస్ఫుల్గా అయింది అని అంటాడు. సరే వాళ్ళని టెన్షన్ పెట్టకుండా మన ఇద్దరం ఒక ఫోటో దిగి వాళ్ళకి పంపిద్దాము అని ఒక ఫోటో దిగుతూ వాళ్ళకి పంపిస్తాడు హీరో వాళ్ళ ఫ్రెండ్. హీరో ఆ ఫోటో చూస్తుండగానే వాటర్లో హ్యాట్ తేలడం చూసి షబో అందులో పడిపోయాడేమో అని హీరోయిన్ చాలా ఫాస్ట్గా వెళ్ళి వాటర్లో దూకేస్తుంది షబోని సేవ్ చేయాలనుకొని. తర్వాత హీరో అక్కడికి వచ్చి ఆపి, షబో అక్కడ లేడు, షబో చాలా సేఫ్గా ఉన్నాడు అంటే, తను అక్కడ హ్యాట్ ఉంది అంటే, లేదు షబో చాలా సేఫ్గా ఉన్నాడు నమ్ము అంటే, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంట, నువ్వు ఇంత థింగ్స్ ఇంత ర్యాష్గా తీసుకుంటావు నాకు తెలియదు అంటే, సర్లే అని చెప్పి వాళ్ళిద్దరూ వాటర్లోంచి బయటకు వస్తారు. వాళ్ళు కార్ కోసం వచ్చేసరికి అక్కడ కార్ లేదు, వాళ్ళ కోసము టెంట్ సప్లైస్ అన్నీ పెట్టుంటాయి. అవన్నీ చూసి కార్ ఏమైంది అంటే, హీరో ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించకు, ఇది నా ఫ్రెండ్ వెనుగో పని, షబో దగ్గర నా స్పేర్ కీ ఉంది, వాళ్ళే ఇదంతా చేశారు అని అంటాడు. నా ఫోన్ వాటర్లో పడిపోయింది, నీ ఫోను అని అడుగుతాడు హీరో. నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది అని అంటుంది హీరోయిన్. అయితే మన ఇద్దరం ఈ నైట్ ఇక్కడే స్పెండ్ చేయలేము అంటే, నైట్ ఇక్కడనా అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళు పెట్టిన సప్లైస్తో ఒక టెంట్ వేసుకొని కూర్చుంటారు. హీరో క్యాండిల్స్ పెట్టి నీ హ్యాండ్ స్టాండ్ పై పెట్టి వార్మ్ చేసుకో అని అంటాడు. తర్వాత హీరో నీకు ఆల్రెడీ కోల్డ్ ఉంది, లోపల టెంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నీకు మళ్ళీ కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ నీ బట్టలు తడిచాయి కదా అని అంటే, సరే నువ్వు లోపలికి తొంగి చూడకు అని అంటే, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, నేను అలాంటి కాదు అని అంటాడు. తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్తుంది. హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక వాళ్ళిద్దరూ ఇన్స్టెంట్ నూడిల్స్ తింటారు.
ఫస్ట్ హీరో తినేటప్పుడు హీరోయిన్ నువ్వు తినవా అని అంటే దీంట్లో చాలా ఆర్టిఫిషియల్ సీజనింగ్ ఉంటుంది, నాకు వద్దు, అది హెల్తీ కాదు అని అంటాడు. సరే అని హీరోయిన్ తన ముందే తింటూ ఉంటుంది నూడిల్స్. చాలా బాగుంది, నీకు బయట కావాలా అంటుంటే కూడా హీరో తిన్న తర్వాత చూడు స్మెల్ ఎంత బాగుంది అని దగ్గరకు పెట్టి చూపిస్తుంది. నీకు నిజంగా వద్దా అంటే వద్దు అంటాడు. సరే నేనే తింటాను తింటుంది. తర్వాత కాసేపటికి హీరో కూడా ఇంకా నిజంగా అంత బాగుందా అని తను కూడా తింటాడు. బాగుందా అని అంటే కొంచెం అని అంటాడు హీరో. ఉన్నప్పుడు హీరోయిన్తో నువ్వు నిజంగా ఫుల్వి, అసలు ఆఫ్టర్నూన్ లేక్ డీప్ ఎంత ఉందో చూసుకోకుండా కూడా నువ్వు సడన్గా వెళ్ళి వాటర్లోకి దిగేసావు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను షబో హ్యాడ్ చూశాను లేక్లో ఫ్లోట్ అవ్వడం, నాకు ఇంకా అప్పుడు ఏం ఆలోచించలేదు, తనని సేవ్ చేయాలనుకున్నాను అంతే అని చెప్తుంది. నేను స్టాప్ చేయకపోయింటే నువ్వు మొత్తం లేక్లోకి వెళ్ళేదానివి కదా అని అంటే నేను పీడియాట్రిషియన్, నేను చిల్డ్రన్కి రెస్పాన్సిబుల్ అండ్ షబు నన్ను చాలా నమ్ముతాడు, సో బట్ తనని లాస్ట్ అయ్యాను, సో నేను గిల్టీగా ఫీల్ అయ్యాను అని అంటుంది హీరోయిన్. మీకు తెలుసా చిల్డ్రన్స్ చెప్పేవి చాలా సిన్సియర్గా ఉంటాయి, తను నన్ను మామ్ అని అనుకున్నాడు, ఒకవేళ తను చెప్పకపోయినా కూడా నేను తనని తక్కువ కానివ్వను అని అంటుంది హీరోయిన్. యాక్చువల్లీ మా రొటీన్ వర్క్ చాలా హార్డ్ ఉంటుంది, చాలామంది మేము ఆపరేషన్స్ చేయము, సో చాట్ అండ్ పిల్లలతో ఆడుకోవడం మాట్లాడే మీదే అని అనుకుంటారు, కానీ ఎంత ప్రెషర్ ఉంటుందో అది మాకే తెలుసు చిల్డ్రన్తో డీల్ చేయడంలో. అండ్ నేను ఎప్పుడు హార్డ్గా ఫీల్ అయినా టైర్డ్గా ఫీల్ అయినా కూడా ఆ చిల్డ్రన్ నా దగ్గరికి వచ్చి నా హ్యాండ్ తీసుకొని నా సైడ్ నవ్వుతుంటే నన్ను సిస్టర్ అని పిలిచినప్పుడు నేను ఆ స్ట్రెస్ హార్డ్ వర్క్ అంతా మర్చిపోతాను. షబు నన్ను ఫస్ట్ ప్లేస్లో యాక్సెప్ట్ చేశాడు, అది నా ప్లేజర్ అని చెప్తుంది. సరే అలా అయితే నువ్వు షబు మామ్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అది జస్ట్ తన జోక్ కదా అని అంటే అండ్ షబు నిజంగా తన రియల్ మామ్ ఉంది కదా అని అంటుంది హీరోయిన్. హీరో దానికి ఏం ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు ఎలా చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు కదా వెళ్ళి పడుకో అని అంటాడు. హీరో కూడా అదే టెంట్లో లోపలికి వెళ్ళి సైడ్కి బ్లాంకెట్ కప్పుకోకుండా పడుకుంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చేసరికి ఏమైంది నీ ఫోన్ కూడా ఆఫ్ ఉండే అంటే హీరోయిన్ చెప్తుంది నేను షబుని పార్క్కి తీసుకెళ్ళాను, కానీ అక్కడ చాలా లేట్ అయిపోయింది అందుకే రాలేదు, కానీ నా నెక్ చాలా హర్ట్ అవుతుంది అండ్ నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, దానికి ఎందుకు అంత నర్వస్ ఉన్నా అంటే నిజం చెప్పు నీ మధ్య అండ్ మిస్టర్ హచోయన్ మధ్యలో ఏమైనా నడుస్తుందా అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్. సరే ఇది చెప్పు, నేను బిజినెస్ ట్రిప్లో ఉన్నప్పుడు తను మన అపార్ట్మెంట్కి వచ్చాడని విన్నాను, అసలు ఏమైంది ఏం జరిగింది అని అంటుంది. హాస్పిటల్లో అందరు గాసిప్ చేసుకుంటున్నారు దీని గురించి అంటే హీరోయిన్ ఫస్ట్ నన్నేమో తను మొత్తం న్యూస్ ఆర్టికల్స్ వచ్చేటట్టు చేశాడు, తర్వాత నా గురించి హాస్పిటల్లో అందరు గాసిప్ చేసుకుంటున్నారు, ఎవ్రీ టైం నేను ఎఫెక్ట్ అవుతున్నాను తన వల్ల అని అంటుంది. ఇప్పుడు నేను చాలా ఫేమస్ అని అంటుంది. సరే ఆ స్కాండల్ వీడియో లీక్ అయినప్పుడు మిస్టర్ హీ అండ్ మిస్టీరియస్ ఉమెన్ యు ఆర్ ఇన్ ద హోటల్, నువ్వు హోటల్లోనే ఉన్నావు కదా అని అంటే సో జియాంగ్ ప్రైజ్ విన్ అవ్వడానికి అదే నా రీజన్ అని అంటే హీరోయిన్ జియాన్కి ప్రైజ్ రాలేదా అంటే నీకు తెలీదా అని అంటే నువ్వు అసలు నీ ఫోన్లో ఏం చూస్తావు ఎవ్రీడే అని చూపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్. నీకు చెప్పాను కదా హోల్ హాస్పిటల్ నీ గురించే మాట్లాడుతున్నారని ఇంకో చూడు అని అవార్డు విత్డ్రా చేస్తున్నట్టు చూపిస్తుంది. అప్పుడు హీరోయిన్ నేను నిజంగా చెప్పింది తను ఎవ్రీ వర్డ్ గుర్తుపెట్టుకున్నాడా అని అనుకుంటుంది. హీరోయిన్కి హాస్పిటల్లో అన్ఎక్స్పెక్టెడ్గా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎదురుపడతాడు. నువ్వు బాగానే ఉన్నావా అని అంటే హీరోయిన్ ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే నీకు అసలు టైమే లేదు నాతో మాట్లాడడానికి అని అంటే నాకు ఎలాంటి డిఫరెన్స్ చూపించదు నా ఎక్స్ ఒక స్ట్రేంజర్తో, సో నాకు స్ట్రేంజర్వి అంటే సారీ అంటాడు. నువ్వు నిజంగా నువ్వు సారీ ఫీల్ అవుతే నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పు నా గురించి పట్టించుకోవద్దని అంటాడు. తర్వాత ఎమోషన్ అండ్ వర్క్ సపరేట్ చేయాలని చెప్పు అని అంటాడు. అప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. వచ్చి ఇవాళ నైట్ పార్టీ ఉంది బిల్డింగ్ కంప్లీట్ అయినందుకు నువ్వు కూడా రా అండ్ ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలి, మా డాడీ జియాంగ్ ప్రమోషన్ని చీఫ్ ఫిజిషియన్గా ఈరోజు నైట్ పార్టీలో అనౌన్స్ చేస్తారు అంటే కంగ్రాట్స్ నేను అక్కడికి వస్తాను అంటుంది హీరోయిన్. తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది న్యూ డ్రెస్ కొనడానికి. వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పుడు ఇది కొనడం అవసరమా డబ్బులు వేస్ట్ అని అంటే లేదు నువ్వు అతను లేకుండా హ్యాపీగా ఉన్నావని చూపించాలి, ఇది డ్రెస్ మాత్రమే కాదు నువ్వు హ్యాపీగా ఉండాలని చూపించడానికి అని చెప్పి తను తీసుకెళ్ళి డ్రెస్సెస్ ట్రై చేయడానికి చూస్తుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్తో నువ్వు అతను లవ్లో పడి నీ స్టడీ ప్లేస్ నీకు ఫారెన్లో వచ్చింది అతనికి ఇవ్వకపోయింటే నువ్వు వాళ్ళు మంచి ప్లేస్లో ఉండేదానివి కదా అని అంటుంది. తర్వాత నువ్వు ఎందుకు ఇంకా స్ట్రాంగ్ ఉండాలనుకుంటావు అండ్ నువ్వు యాక్సిడెంట్లో పీపుల్ని సేవ్ చేసి నీ హ్యాండ్ని కూడా హర్ట్ చేసుకున్నావు, సో నువ్వు సర్జన్గా ఎప్పటికీ ఉండలేకుండా అంటే నాకు సైకాలజిస్ట్ ఉండడం మంచిగానే ఉంది, నేను చాలా మంది చిల్డ్రన్కి హెల్ప్ చేస్తున్నాను అందులోనే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది అంటే నువ్వు చాలామంది చిల్డ్రన్ని సేవ్ చేసి సైకాలజిస్ట్ అయ్యావు, బట్ క్యాటో డాగ్ను సేవ్ చేసి ఉంటే వెట్ డాక్టర్ అయ్యావా అని అంటే అది కూడా మంచిదే కదా, నాకు ఏదైనా ఓకే నేను డిసీజెస్ క్యూర్ చేయగలిగినప్పుడు సరే వెళ్ళి బట్టలు కొందామని అంటుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏమో అస్సలు నచ్చవు, వేరే వేసుకో అని చెప్తుంది. ఇంకోసారి షబు అండ్ హీరో కూడా రెడీ అయ్యి షబు చేతిలో ఏదో హీరో బాక్స్ పెడతాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా పార్టీకి స్టార్ట్ అవుతారు. తర్వాత పార్టీ స్టార్ట్ అవుతాను అయినా కాసేపటికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని డ్రెస్ చాలా బాగుంది వాళ్ళు నువ్వు చాలా బాగున్నావని హీరోయిన్ కూడా వైన్ గ్లాస్ ఆఫర్ చేస్తారు. నేను జస్ట్ డ్రెస్సే వేసుకోవట్లేదు బ్యాటిల్ను ఫైట్ చేస్తున్నాను అంటుంది హీరోయిన్. తర్వాత తన
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లవర్ వచ్చి నువ్వు ఇది జస్ట్ లగ్జరీ డ్రెస్సా, ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు, ఇది మార్నింగ్ కొని నైట్ రిటర్న్ చేయాల్సిందా అని అంటుంది. తర్వాత తనే ఆ ట్యాగ్ పీకడంతో తీసేసావు కదా, థ్యాంక్ యూ, దాన్ని నువ్వే పడే నా కోసం, ఎట్లాగో నువ్వు గార్బేజ్ రీసైక్లింగ్ చేసేది అని అంటుంది. తర్వాత అక్కడ పార్టీలో కూడా హీరోయిన్ అండ్ హీరో మధ్యలో లీక్ అయిన వీడియో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత పార్టీలో హెడ్ సర్జన్ అయిన హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ డైరెక్టర్. తను వచ్చి అక్కడ మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాడు తన వర్క్ని రికగ్నైజ్ చేసినందుకు. అప్పుడే అక్కడికి హీరో అండ్ షబో వస్తారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొత్త లవర్ మైక్ తీసుకొని నేను ఇంకొక పర్సన్ కూడా థ్యాంక్ యూ చేయాలి, అదే డాక్టర్ చిన్కి, ఎందుకంటే తను తన పాస్ట్ కట్ చేసుకొని ఆ చదువుతో ఆ వీడియోస్ లీక్ పోకపోతే నాకు ఇంత బాగా లైఫ్ దొరికేది కాదు అని హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతుంది. దానివల్ల తను లేకపోయింటే నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు, ట్రూలో నిజంగా చాలా బ్రేవ్, సో తన బ్రేవర్ని మెచ్చుకోవాలి అని అంటుంది. ఈ న్యూ బిల్డింగ్ లాగా పీపుల్ కూడా న్యూ లైఫ్ ఉండాలి అని మిస్టర్ హీ మీరేమనుకుంటారు అని అడుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ రిలేషన్షిప్లో ఉన్నారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తన ప్లాన్ ఏమో తన రెప్యుటేషన్ కోసం హీరోయిన్తో రిలేషన్షిప్ ఎలా అయినా అగ్రీ చేయడు అని అనుకొని వెళ్ళి తనకి మైక్ ఇస్తుంది. హీరోయిన్ మైక్ తీసుకోబోతుంటే హీరో ఆపి మైక్ తీసుకొని హీరోయిన్ చేయి పట్టుకొని అందరి ముందుకు వచ్చి, అందరూ మా స్టోరీలో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటా కదా, అయితే నేను ఈరోజు ఈ ఆపర్చునిటీ తీసుకొని క్లారిఫై చేస్తాను ఇంటర్నెట్లో ఉన్న రూమర్స్ గురించి, నేను ఇప్పుడు డాక్టర్ చిన్ బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకోవట్లేదు అని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, తనని ఇప్పుడు ఇలా వదిలేస్తాడా ఏంటి అని. తర్వాత హీరోయిన్ సైడ్ తిరిగి నేను ఇంకా అనుకుంటున్నాను నా ప్రపోజల్ని డాక్టర్ చిన్ ఇంకా ఏమాత్రం అగ్రీ చేయకుండా ఉండారని అని అంటాడు. తను హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. తను తెచ్చిన రింగ్ హీరోయిన్ హ్యాండ్కి పెడతాడు. పెట్టి తర్వాత తనని ఇలా కేస్ చేస్తున్నట్టు దగ్గరికి అంటాడు. ఎపిసోడ్ 3 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమవుతుంది, వాళ్ళిద్దరు నిజంగానే మ్యారేజ్ చేసుకుంటారా, షబో వాళ్ళ సన్ అవుతాడా అనేది ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.